హలో దోస్తులు, ఎట్లున్నారు? బాగున్నారా? ఈరోజైతే మళ్ళీ ఇంకో ఛాలెంజ్తో వచ్చేసినాం. కారపొడి రైస్, స్పైసీ కారం వేసి రైస్ కలిపినాము. సరి సమానంగా వేసుకున్నాం. అండ్ బాయిల్డ్ ఎగ్స్ 3 అండ్ ఆనియన్. ఈరోజు ఛాలెంజ్ అయితే కారపొడి రైస్ ఫుల్ స్పైసీగా ఉన్నది. కలిపితేనే చేతులు మండుతాయి నాకు. ఇక తింటే ఎట్లుంటుందో ఏమో కానీ మంచిగా ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు, కారం ఉండాలని చెప్పి. ఎవరు విన్ అవుతారో చూద్దాము. ఈరోజు ఓడిపోయిన వాళ్ళకైతే పనిష్మెంట్ ఉన్నది. అక్క, ఏంటి పనిష్మెంట్? ఏంటిదో నువ్వు గెస్ చేస్తావా? చెప్పు ఇక. అక్క డైరెక్ట్ ఛాలెంజ్ అడుగుతూనే వచ్చి చూసినది. ఛాలెంజ్ ఏంటిదో తెలియదు. ఛాలెంజ్ రెడీ చేసి పెట్టినా అండ్ పనిష్మెంట్ కూడా రెడీ చేసి పనిష్మెంట్ పెట్టినా. ఏంటో చెప్పు. ఇలా నువ్వు అనుకుంటానావా ఏంది ఎన్ని ఎగ్గులు పెట్టింది ఛాలెంజ్ అంటాను, చంపుతుంది నన్ను ఛాలెంజ్ అని చెప్పి అనుకుంటానుగా. ఏ ఛాలెంజ్ అయినా ఓకే కానీ ఎగ్గులు ఏంది కానీ నీకు కష్టం కావాలనే ఎగ్ పెట్టినా, నాకు ఈజీ కావాలనే ఎగ్ పెట్టినా. ఓకే, పనిష్మెంట్ ఏంటిదంటే గెస్ చేయి. ఏంటి? పచ్చిగుడ్డు. అబ్బో, పచ్చిగుడ్డే నా వల్ల కాదు. టట్టడాయ్. కాకరకాయ. ఎస్, గెస్ చేసినావా కాకరకాయ అని? అనుకోలే, నిన్ననే అండినావు కదా కర్రీ అని. ఎస్, ఒక్క కాకరకాయ నీకోసం ఉంచిన సపరేట్గా. ఎట్లా ఓడిపోతావు కాకరకాయ తింటాను, ఎగ్గులు కాబట్టి. సో ఎవరు ఓడిపోతారో కామెంట్ కూడా వచ్చింది ఒకటికి, పచ్చి కాకరకాయ తినాలని చెప్పి. నీతో ఖచ్చితంగా తినిపిస్తా. చూద్దాం. నాకైతే భయం అవుతుంది కాకరకాయ చూస్తేనే. మేము ఎప్పుడు తినలేదు పచ్చి కాకరకాయ. అఫ్ కోర్స్ ఎవరు తినరు పచ్చి కాకరకాయ. కర్రీ తినడమే కష్టం చాలా మందికి. ఇంకా అట్లాంటిది పచ్చి కాకరకాయ అంటే ఎవ్వరు తినరు. నేను ట్రై చేస్తాను, చూడండి ఎట్లుంటుందో ఛాలెంజ్. తినకుండా ఉండడానికైనా నేను తింటా. సరే, ఓకే, చూద్దాం ఎవరు విన్ అవుతారు, చూద్దాం. ఎవరు కాకరకాయ తినకుండా తప్పించుకుంటారు. ఓకేనా? ఓకే, స్టార్ట్ చేద్దామా? రెడీ, 1 2 3 స్టార్ట్. నేను ఆయిల్ కూడా తక్కువ వేసిన. ఆయిల్ వస్తే కారం ఉండదని. మళ్ళీ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ లాగానే ఉండాలి అంతే. ఇంట్లో వాటర్ అసలు అప్పుడు గెలవాలనా? కాకరకాయ పెడతా ఉన్నాం కదా. నేను ఇలా మీ ఎక్కడో వస్తున్నాయి దీన్ని పెడతాను నన్ను. ఇష్టపడేవి నా కోసం. నువ్వు కూడా నాకు ఇష్టంలోనే ఉన్న ఛాలెంజ్ చేయొచ్చు. నెక్స్ట్ టైం అదే పని చేస్తా.
నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ చేద్దామా? నేను విన్నైతే నీకు నచ్చనే పెడతా. ఓకే. ఛాలెంజ్ అంటే స్లోగా ముంగలేకపోతాడండి. ఇంత కారం వేసి గుడ్లు పెట్టి తిను అంటే ఛాలెంజ్ అంటే అంతే మరి. మళ్ళీ ఇందులో వాటర్ తాగద్దట. సూపర్ ఉన్నది కారపొడి. అమ్మయ్యా ఎటు చేసినట్టే కాకరకాయ నన్ను ఏంటంటే చేసినాము. నేనే విన్నాయినా కంపల్సరీ చెప్తానా. ఫుల్ స్పైస్ ఉన్నది కదా. కొత్తగా పట్టించిన కారం, కొత్త కారం, చాలా స్పైస్ ఉన్నది. కేవలం కాకరకాయ తినద్దు అన్న ఉద్దేశంతోనే డబ్బు డబ్బు తిన్నా, లేకపోతే నా గివప్ ఇచ్చేదాన్ని. అంత కారం ఉన్నది. అసలు గ్యాస్ చూసిండ్రు కానీ నేను విన్నాయినా మా అక్కయ్య తోడిపోయింది. అండ్ కాకరకాయ తక్కువ తినాలి, ఖచ్చితంగా తినాలా? ఖచ్చితంగా తినాలి. అమ్మా తినమ్మ తిను. చేదు ఉంటుందేమో. చేదు ఆరోగ్యానికి మంచిది. తిను తిను ఇది తింటే తిన్నా కూడా తిను తిను. అట్లీస్ట్ సగమైనా తినాలి, కొంచెం ఒక బైట్. చూసారు కదా చాలా కష్టంగా అన్నం పెట్టి ఎగ్స్ పెట్టి లాస్ట్కి ఇది పెట్టింది చూసిరా. నా అంతే కష్టపడింది ఏది రాదు. నువ్వు కూడా కష్టంగా తినాల్సింది. సో చూసిరు కదా ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఛాలెంజ్ చేస్తాను మీకోసం. ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది అనుకుంటున్నాను నేను కూడా. అండ్ కొంతమంది అయితే బ్లాగ్ చేయండి అని చెప్పేసి అంటున్నారు. చేస్తాం, ట్రై చేస్తాం బ్లాగ్ చేయడానికి కూడా. అండ్ ఛాలెంజెస్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ట్రై చేస్తాను. అండ్ అందరూ అనుకుంటారు ఫుడ్ తినడం చాలా ఈజీ అని. చాలా కష్టం, ఒకసారి చేస్తే తెలుస్తుంది ఫుడ్ తినడం కూడా ఎంత కష్టమో. ఈజీగా తినేస్తారు, ఏముంది లేవది, ఈజీగా తినేస్తారులే ఏమున్నదిలే అనుకుంటారు. కానీ కాదు, తింటే తెలుస్తుంది ఆ కష్టం ఏందో. అండ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్ అనేది మీకు కంపల్సరీ వస్తుంది.
అండ్ కామెంట్ చేయండి, ఏదో ఒక ఛాలెంజెస్ మాకు కూడా ఐడియా వస్తుంది కదా, మేము కూడా ఆలోచిస్తున్నాం ఏం ఛాలెంజెస్ చేయాలి అని చెప్పి. మీరు కూడా కొంచెం కామెంట్ చేసి చెప్తే మాకు కూడా అర్థమవుతుంది కదా ఏమేమి చేయాలి అని చెప్పి. అండ్ కొన్ని తెలుస్తలేవు ఏమేమి చేయాలి. అండ్ మీకు ఎట్లాంటి ఏ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ ఇష్టం అనేసి మాకు కూడా తెలుస్తుంది. కామెంట్స్ రూపంగా కామెంట్ చేయండి. అండ్ ఈ ఛాలెంజ్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి కంపల్సరీ. అండ్ పాపం కాకరకాయ అయితే తినలేకపోయింది, ఒక బయట తిన్నది, అది ఎంత కష్టంగా తిన్నదో పాపం. ఫుల్గా తినాలి. వాంతి వస్తుంది. సరే ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా పనిష్మెంట్స్ ఉంటాయి చెప్పండి. ఈమె పనిష్మెంట్స్ చక్కగా ఇస్తలేదు. నేను మొన్న మిర్చి ఎంత మంచిగా తిన్నా, ఫుల్ మొత్తం తింటలేదు. ఓకే. అండ్ మొన్న వీడియోలో మొన్న ఛాలెంజ్లో మా అత్తమ్మ విన్ అయింది కదా, నేను మండే తినిపిస్తా అని చెప్పిన. ఖచ్చితంగా తినిపిస్తా, వ్లాగ్ చేస్తాను. అండ్ మొన్న మండే సండే వచ్చింది కాబట్టి మా అత్తమ్మ నాన్ వెజ్ తినరు కాబట్టి రెస్టారెంట్ తీసుకెళ్ళలేదు. ఖచ్చితంగా తర్వాత అయితే ఖచ్చితంగా తీసుకుపోయినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి షేర్ చేస్తాను. ఇంకా చేయట్లేదు అని అనుకోకండి. ఓకేనా? బాయ్.